నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకున్న పేషెంట్ ఎవరో ఒకళ్ళని వెళ్ళి కనుక్కుంటారు. ఇది కామన్ గా జరిగేదే, తప్పలేదు. సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం, పేషెంట్ యొక్క ఒపీనియన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు అంతా బాగానే ఉందమ్మా, సర్జరీ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా 1 or 2 days అసలు నిప్పు అదిరిపోయిందండి, అసలు ఒక 3-4 రోజులు అయితే అసలు నాకు చొక్కాలు కనిపించాయి అని అంటారు. సో ఎందుకంటే నొప్పి అనేది, అంత తీవ్రమైన నొప్పి అనేది, ఇట్ యాక్చువల్లీ క్రియేట్స్ ఎ వెరీ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ఎనీ సర్జరీ, అండ్ మన పర్సనాలిటీ మీద కూడా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది. సో దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఎ పెయిన్లెస్ నీ రీప్లేస్మెంట్ అనేది, అఫ్ కోర్స్ మన హాస్పిటల్స్ లో ఉన్న ప్రోటోకాల్స్ కి వీఆర్ డూయింగ్ ఇట్. సో మీరు హౌ డు యూ కౌన్సిల్ పేషెంట్స్ అండ్ ఏ స్టెప్స్ తీసుకుంటారు? ఎందుకంటే నేనైతే 95% పెయిన్ రిలీఫ్ ఇవ్వాలనే ఆశిస్తాను, దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. అంటే దీనికి ఒకటి, మా సర్టన్ అమౌంట్ ఆఫ్ పెయిన్ అన్నది డెఫినెట్లీ గా ఎంతో కొంత ఉంటుంది. పెయిన్ అన్నది భగవంతుడు ఇచ్చింది, ఇట్స్ న్యాచురల్ ఫెనామినన్. పేషెంట్లు బాగా భయపడిపోతున్నారు, ఇది చెప్తాను బాబు, పురుటి నొప్పులు లేకుండా పిల్లడు పుట్టాడు కదా, ఎంత ఇంజక్షన్లు ఇచ్చినా సరే. అదే విధంగా ఒక్క 10 రోజులు నొప్పులు ఓర్చుకో, 10 ఏళ్ళ జీవితం సుఖంగా బతుకుతాను అంతే. సో బట్ నువ్వు చెప్పినట్టు మల్టీ మోడల్ అనాలజీస్ అవని, దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు బ్రింగ్ డౌన్ ద పేషెంట్స్ పెయిన్. బట్ మా హాస్పిటల్ ఏదో కనుక అనస్థిస్ట్ వదిలేస్తాను నేను, అది పెయిన్ కంట్రోల్ కి. అనస్థిస్ట్ మీ వైఫే కాబట్టి ఆవిడ మాట మేము విన్నారు బాబు, అది ఎప్పుడు జరిగేదే. బట్ డెఫినెట్లీ రెండోది, ఈ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కాకుండా ఫిజియోథెరపీ పెయిన్ చాలా మంది భయపడతా ఉంటారు, ఫిజియోథెరపిస్ట్ వచ్చి కాళ్ళు నొక్కేస్తాడని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే, మార్కెట్ లోను ఈ మధ్య కాలంలో పబ్లిసిటీ అంటేనే అనుకుంటాను, ఫిజియోథెరపీ లేకుండా నీ రీప్లేస్మెంట్, మోకాలు మార్పిడి చేస్తాము, అవసరం లేదు అంటారు. నేనైతే నమ్మను, పాయింటే లేదు. ఇప్పుడు నువ్వు మోకాలు మార్పిడి అన్నది కండ కోసి లోపల జాయింట్ పెట్టాలా, అప్రోచ్ అయినా కొంచెం పక్క జరిపినా ఏం చేసి కండ కోయకుండా జాయింట్ పెట్టలేవు కదా లోపల, కోసిన కండ మళ్ళీ రికవర్ అవ్వాలి. అది రికవర్ అవ్వాలంటే నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి, అంతే, సింపుల్. సో ఇట్స్ జస్ట్ ఏ సింపుల్ మార్కెటింగ్ స్టంట్. ఎక్సర్సైజ్ లేని జాయింట్లు, ఎక్కువ ముడుచుకునే జాయింట్లు, వెంటనే పరిగెట్టేసి జాయింట్లు, అలాంటివి ఉండవు, నా దగ్గర తెలియవు అటువంటివి. సరే, ఈ మధ్య కాలంలో ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, నీ రీప్లేస్మెంట్, టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది అందరికీ అవసరం లేదు, పార్షియల్ నీ రీప్లేస్మెంట్ సరిపోతుంది. అండ్ దీంతో కొంత అడ్వాంటేజెస్ ఉన్నాయి. యాక్చువల్లీ మా ట్రైనింగ్ లో ఉన్నది